దేవుడి నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 3వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుండి 46 వచనాల్లో. దేవుని యొక్క వాగ్దానము 43వ వచనం. నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచుదును. అవునండి, దేవుడు మన శత్రువులను పాదముల కింద ఉంచే దేవుడు. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో, సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. హల్లెలూయా. నిజము. సాతాను మీద అనగా శత్రువు మీద మనకి జయాన్ని ఇస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలని 40 దినాల నుంచి గొల్లియాతు అపహాస్యం చేస్తూ, మీలో ఒకరిని ఏర్పరచుకొని నా మీదకి యుద్ధానికి రండి అని సవాలు చేసి 40 దినాలు ఇజ్రాయేల్ ప్రజలని హేళన చేస్తున్న సమయంలో, దావీదు దేవుని యొక్క పేరట యుద్ధం యెహోవాదే, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సైన్యాన్ని నువ్వు తిరస్కరిస్తావా, నేను నీ మీదకి యుద్ధానికి వస్తానని చెప్పి దావీదు దేవుని నామములో యుద్ధానికి వెళ్ళాడు. ఒక్క రాయితోనే గొల్లియాతును కొట్టి, ఆ యొక్క గొల్లియాతు మెడ మీద బైబిల్లో రాయబడింది, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 51వ వచనం, వాని మీద నిలుచుండి వాని కత్తి వరతీసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. అవునండి, చూడండి, దావీదే చిన్నవాడైనప్పటికీ శత్రువు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, మనకు అనేక శ్రమలు, శోధనలు, కష్టాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ధైర్యంగా దేవుడు నామములో యుద్ధంగాన్ని చేయగలిగితే దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అందరూ గొల్లియాతుని చూస్తున్నారు, గొల్లియాతు యొక్క బలాన్ని చూస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అతడు ఆరితేరినాడని చూస్తున్నారే కానీ దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఎరగకున్నారు. కానీ దావీదుకి తెలుసు, తాను ద్వారా గొర్రెలు కాస్తున్న సమయంలో దేవుడు సింహము యొక్క బలం మీద నాకు జయమిచ్చాడు. సింహాన్ని నేను చంపగలిగాను, ఎలుకబంటిని నేను చంపగలిగాను, అది దైవశక్తితో నేను చేయగలను. దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఎంత కార్యాన్ని చేయగలనని ముందుకు వెళ్ళాడు. అవును, దేవుడు నిన్ను బలపరిస్తే, నన్ను బలపరచు అనేందుకు నేను సమస్తమును చేయగలను. అవును, దేవుడు నిన్ను బలపరుస్తాడు, శత్రువు మీద జయాన్ని ఇస్తాడు. గొల్లియాతు మీద దావీదుకి జయమిచ్చినట్టుగా నీకు కూడా గొల్లియాతు లాంటి పర్వతము లాంటి శోధనలు, కష్టాలు అయినా సరే వాటి మీద నీకు దేవుడు జయాన్ని ఇస్తాడు. ఈరోజు వాగ్దానం, నీవు నీ శ్రమల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనము గమనించినట్లయితే 29వ వచనం, లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. కొందరైతే చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. కొంతమంది సద్దుకైలు ప్రభు దగ్గరకు వచ్చి పునరుద్ధానమును లేదని చెప్తుంటారు. చనిపోయిన తర్వాత జీవితం లేదు, దానికి వారు కల్పించిన ఒక కథ తీసుకొచ్చారు. ఒక వ్యక్తికి వివాహమైంది, పిల్లలు లేకుండా అతడు చనిపోయాడు. తన తమ్ముడిని వివాహం చేసుకుని అతడు చనిపోయాడు. ఈ విధముగా 3వ వాడు, 4వ వాడు, 7వ వాని వరకు బాగా గమనించండి, ఆమె వివాహం చేసుకుందంట. చనిపోయిన తర్వాత పరలోకంలో ఎవనికి భారీగా ఉంటుంది, 7గురికి భారీగా ఉంటుందా? చూడండి, లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పునరుత్థానమందు అనగా తిరిగి లేపబడిన జీవితంలో వివాహం చేసుకోరు, వారు దేవుని దూత వలె ఉంటారు. అవునండి, అపార్థాలు, లేఖనాలను అపార్థాలు చేసుకోవటం, అనుమానపడటం, దుష్టుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యం మీదే మనకు అనుమానం వచ్చేటట్టు చేస్తాడు. ఆ దినాల్లో
అపోస్తులైన మరి పేతురు గారు ప్రసంగించినప్పుడు అందరూ అపోస్తులు మరి మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలతో మాట్లాడుతున్న సమయంలో అపోస్తుల కార్యం 2 అధ్యాయం 13 వచనములో కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. ఏలన చేసేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. ఆత్మతో నింపబడి మరి వీరు అన్ని భాషలు వాళ్ళకి రాని భాష అక్కడున్న వారికి అర్థమయ్యే భాషతోనే వారు తెలియని భాషతోనైనా వారి యొక్క భాషలో దేవుని నామాన్ని మహింపరుస్తుంటే క్రొత్త మద్యము తీసుకున్నారని అంటున్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 160వ చరణములో నీ వాక్య సారాంశం సత్యం. అవును, దేవుని యొక్క వాక్యం యొక్క సారము సందర్భాన్ని అంతా మనము ఆ సారాంశాన్ని మనం గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అపార్థం చేసుకోవద్దు. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అనగా 37వ వచనం, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మరి 10 ఆజ్ఞలను క్రొత్త నిబంధనలు యేసు ప్రభువారు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ మనకి ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. వీటిలోనే సమస్తమును కూడి ఉన్నాయి. అన్ని ధర్మశాస్త్ర సారమంతా ఈ 2 ఆజ్ఞలో ఉన్నాయి. గమనించండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఒక యవనస్తుడు, ఒక అధికారి నిత్య జీవాన్ని పొందుకోవటానికి నేనేమి చేయవలను అన్నప్పుడు నీకు ఆజ్ఞలు తెలియను కదా అంటే